ఆత్మ సంబంధుల లక్షణాన్ని గురించి పౌలు గలతీలకు రాస్తూ, ఎవరి ఆత్మ సంబంధులు అంటే 6వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రాబలను. సో ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క యాటిట్యూడ్, ఇవన్నీ కూడా దైవ సంబంధమైనవే. కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలా ఉండాలంటే, ఎవరో ఒకరు విశ్వాసంలో పడిపోయారు. పడిపోయినప్పుడు ఆత్మ సంబంధులు ఏం చేస్తారంట అంటే 2 పనులు చేస్తారంట. ఏంటా 2 పనులు? తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు. నేను కూడా శోధించబడతానేమో, పలాని సహోదరి, పలాని సహోదరుడు పలాని శోధనలో పడిపోయాడు, ఒకవేళ అలాంటి పరిస్థితి నాకొస్తే నేను కూడా పడిపోతానేమో అని ఆలోచించుకోవాలంట. తన విషయం అంతా చూచుకొనుచు జాగ్రత్త పడ్డానికి. తర్వాత ఏం చేయాలంట? సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. సాత్వికమైన మనసుతో. ఈ రోజుల్లో మనం యూట్యూబ్లో చూస్తున్నాం, ఎవరో పొరపాటు చేశారు, ఇంకా వాళ్ళని దుమ్మెత్తి పోస్తున్నారు, వాళ్ళని బూతులతో మాట్లాడుతున్నారు. ఎవరో బలహీనలు ఉన్నారు, వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అది ఆత్మ సంబంధమైంది కాదు. ఆత్మ సంబంధమైంది ఏంటంటే, మొట్టమొదట నేను కూడా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను పడిపోకుండా జాగ్రత్త పడాలి. రెండవది, నీకు చేతనైతే సాత్వికమైన మనస్సుతో వారికి చక్కగా మంచి బుద్ధి చెప్పి వారిని తీసుకురమ్మంటుంది తప్ప వారిని తిట్టమని, వారిని క్రిటిసైజ్ చేయమని బైబిల్ చెప్పదు.